హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నిన్న పండుగ రోజు నిన్నటి వీడియో పెట్టలేకపోయాను కాబట్టి ఈరోజు పెట్టేసుకున్నాను. సో నిన్నటి మన కార్తీక పౌర్ణమి విశేషాలు, పండుగ విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి తప్పకుండా. అలానే మా ఇంటి కార్తీక పౌర్ణమి నిన్న పొద్దున్నే 4కే లేచేసి గుడికి వెళ్ళి దీపాలు పెట్టేసుకుని, ఇంట్లో బయట పూజ చేసుకుని, గుడికి వెళ్ళి దీపాలను పెట్టుకొని, మళ్ళీ సాయంత్రానికి అన్నీ రెడీ చేసుకుని, చందమామని అలానే తులసమ్మ దగ్గర శివయ్యని, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టుకొని ఆరాధించుకొని, అంతా డెకరేషన్ చేసుకుని, పూలన్నీ సమర్పించుకొని, ముగ్గులు వేసి, గౌరమ్మని పెట్టుకొని, 365 వత్తులు వెలిగించుకొని, వస్త్రదానం సమర్పించుకుంటే ఇంకా మంచిది. అలానే పిండి దీపాలు పెట్టుకోవాలి. అలానే కొబ్బరికాయ దీపం కూడా ఎంతో మంచి రోజు నాడు కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అందరూ ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో అందరూ క్షేమంగా ఉండాలి కాబట్టి ఈ పూజ మనం ఉపవాస దీక్షను తీసుకుంటూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా చందమామ వచ్చాక పూజ చేసుకుని అప్పుడు విరమించుకోవాలి. అత్తమ్మ మా ఇంట్లో అలానే ఈరోజు నిన్న స్పెషల్స్ అన్నీ చేశారు. వడలు, పూర్ణాలు, పరవన్నం, పులిహార, ఇంకా అన్నీ ఎక్సెట్రా చాలానే చేశారు. మా అత్తమ్మ అన్నీ ఇప్పుడు దేవుడికి సమర్పించేస్తున్నారు. బాగా చేస్తారు. నేను కూడా నిన్న ఉపవాస దీక్షను తీసుకున్నాను. అలానే పూజ కూడా నేను ఎంతో చక్కగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో నియమంగా చేసుకున్నాము. మా ఇంటి కార్తీక పౌర్ణమి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి, చాలా బాగా ఉంది. పిండి దీపాలు సమర్పించుకొని, కొబ్బరికాయ దీపం పెట్టుకుని, ఇలా పులిహార, గారెలు, పూర్ణాలు, పప్పు, అన్నం, పరవన్నం ఇలా ఎన్నో ఐటమ్స్ చేసుకున్నాం. పలహారాలు చాలా చక్కగా చేసుకున్నాము. మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. వస్త్రదానం చాలా మంచిది ఫ్రెండ్స్, అది కూడా చెయ్యండి. ఇలా పూజ మంత్రపుష్పము అన్నీ సమర్పించుకోవాలి. ఎంతో చక్కగా చేశారు మా అత్తమ్మ అండ్ నేను కూడా చాలా బాగా చేసుకున్నాము కూడా. మీరు కూడా ఇలా చేసుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కార్తీక పౌర్ణమి గురించి సింపుల్గా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా అత్తమ్మ తీర్థం కూడా చూపించేశారు, కొబ్బరికాయ కొట్టేశారు, అలానే సమర్పించేస్తున్నారు దేవుడికి. చక్కగా ఎంతో నియమంగా చేసుకోవాలి. నిన్న చాలా చాలా మంచి రోజు అంట ఫ్రెండ్స్. కొబ్బరికాయ దీపం పెట్టుకోండి, ఈసారి నుంచి చాలా మంచి జరుగుద్ది. మేము కూడా పెట్టేసుకున్నాము, మీరు కూడా పెట్టేసుకోండి. ఇదండి మా కార్తీక పౌర్ణమి స్పెషల్స్. అండ్ స్పెషల్ డే స్పెషల్గా చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అలానే చక్కగా దండం పెట్టేసుకుని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుణ్ణి చూస్తూ మనం భోజనాలు ఆరగించేసుకోవచ్చు. ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచి రోజు ఫ్రెండ్స్ నిన్న. అది అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.